హాయగా చల్లగా. లలిత యశస్వి. समीरे यमुना तीरे वसति वने वनमाली ग्राम समीपे प्रेम कलापे चलित गुण रसकेली आकाशमे ना हत्तुगा नी कोसमొచ్చా ముద్దుగా తెచ్చానురా మెచ్చానురా గిచ్చే నచ్చిన సొగసులు ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చలిత గుణ రసకేలి చిగురు వణుకు చలిలో మదనుడికి పొగరు పెరిగే పొదలో గోరింత పొత్తుల్లో నా పేరంటాలి ఆడే వేళ ధీర సమీరే యమునా తీరే వలచితి నీ వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే ప్రియత గుణ రసకేలి బడిలో ఎదకరిగి తపన పెరుగు తడిలో మనువు కుదిరి మదిలో ఇంకెప్పుడు చనువు ముదురు గదిలో వాలారు సందెల్లో నా వయ్యారాని తాగే వేళ ధీర సమీరే యమునా తీరే వలచితి నీ వనమాలియా గ్రామ సమీపే ప్రేమ కలాపే ప్రియత గుణ రసకేలి ఆకాశమే నా హత్తుగా నీ కోసమొచ్చా ముద్దుగా తెచ్చానురా మెచ్చానురా గిచ్చే నచ్చిన సొగసులు ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చలిత గుణ రసకేలి.
యశస్వి, నమస్తే సార్. కాకతాళీయం అంటే మీనింగ్ తెలుసా ఇంగ్లీష్లో? యూజువల్గా కాకతాళీయం. ఎగ్జాక్ట్లీ తెలియదు సార్. కాకతాళీయం అంటే యాక్సిడెంటల్ ఆర్ కోఇన్సిడెంటల్. గత సంచికల్లో నువ్వు పాడింది సావేర్ హే నువ్వేనా పాడావు? నేనే సార్. సావిరహే తవదీనా. ఎక్కడ ల్యాండింగ్? గాంధారమా? నీరసమీరే వనమాలి. అదే రాగంలో ఆల్మోస్ట్. ఏంటి ప్లాన్ చేస్తున్నావా లేకపోతే అదేం లేదు కదా? కాకతాళీయమేనా? లేదు సార్, కాకతాళ. కోఇన్సిడెంటల్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. శ్రీలేఖ కంపోజ్ చేసిన మెలోడీ సాంగ్స్లో ఇది ఒకానొక చక్కటి మెలోడీ సాంగ్. బీజిఎమ్స్ కొంచెం హడావిడిగా ఉంటాయి తప్ప పల్లవి చరణం చాలా అద్భుతంగా చేసిన తను, నువ్వు కూడా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాటకి చంద్రబోస్ గారితో 2 సంబంధాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి, మీరే చెప్పుకోండి. ఒక సంబంధం ఏంటండి? పల్లవిలో వనమాలి. వనమాలి, కరెక్ట్, వాళ్ళ అబ్బాయి. పేరు వనమాలి. రెండో సంబంధం రాసింది మీరు కాదు, రాసింది వేటూరి గారు. ఈ పాట స్వరపరిచిన శ్రీలేఖ మీకు మొదటి నాకు మొట్టమొదటి పాట రాసే అవకాశం ఇచ్చింది శ్రీలేఖ గారు. తను స్వరపరిచిన తాజ్మహల్ సినిమాలో మంచుకొండలో చంద్రమ నా మొట్టమొదటి పాట. తన ద్వారా, తన బాణి ద్వారా, తన స్వరాల ద్వారా నేను సినిమా రంగ ప్రవేశం చేశాను. శ్రీలేఖ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. మంచి ఉత్సాహకరంగా పాడ, అంటే ఈ రాగంలో ఉంది ఆ లక్షణం కొంత. నువ్వు కూడా దాన్ని చక్కగా పోషించావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లలిత, నమస్తే సార్. అద్భుతం. థ్యాంక్ యూ సార్. ఎంత అలవోకగా పాడేశావు అమ్మా. అసలు అనాయాసంగా, అసలు ఏమి శ్రమ తెలియకుండా, ఎంత శ్రమించావో, ఎంత మదన పడ్డావో లోపల, కానీ పైకి మాత్రం అలాగా అలవోకగా లాగేసావు. చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. మొదటి నుండి చివరి వరకు ఎంత అద్భుతం. థ్యాంక్ యూ సార్. ఇంకోటి కీరవాణి గారు అన్నట్టు కాకతాళీయం, ఇంకొక కాకతాళీయం ఏంటంటే, నువ్వు ఇంతకుముందు పాడిన సావిరహే తవదీన, ఇప్పుడు పాడిన ధీరస్మిరి 2 కూడా అష్టపదుల్లోని పల్లవి. జయదేవుని అష్టపది. ఇది కూడా అదే. చరణ్ గారు, మీరు ఇంట్లో బాలుగారిని చాలా సందర్భాలు మామూలుగా చూస్తుంటారు, నాన్నగారు కాబట్టి. స్టూడియోలో బాలుగారు పాట పాడుతుండగా మొదటిసారి ఎప్పుడు చూశారు? ఏ పాట అప్పుడు చూశారు? అంటే అంత ఓపిక ఉండేది కాదండి చిన్నప్పుడు. రికార్డింగ్ సెషన్ చాలా బోరింగ్గా ఉండేది. నాకు మొట్టమొదటిసారి నాకు ఎందుకు గుర్తు, నేను అప్పుడు మనోననే కలిసా. అప్పుడు అనో అన్న నాన్నకి పాట నేర్పిస్తున్నారు. కూర్చుంటున్నాను, ఈయన నేర్పించడం, ఆయన నేర్చుకోవటం, రాసుకోవటం, ఎక్కడికి కదలదు ఎంత కీను. మనం పాట వింటాం, వెళ్తాం, వాళ్ళు పాడేస్తాం, వచ్చేస్తాం అనుకుంటాం, కానీ దాని వెనకాల ఎంత తత్వంగా. చిన్నప్పుడు మాకు స్పష్టంగా ఉండేది అంతా. అది చాలా టెక్నికల్ గా ఉండేది. మన పాట పాడినప్పుడే చూసానన్నది ఏం లేదు, గుర్తులేదు. అవును సార్, మీరు బాలుగారు పాడుతుండగా ఎప్పుడు చూసారంటే మొదటిసారి పాట పాడుతుండగా? మొదటిసారి నేను పాట పాడుతుండగా జెమినీ స్టూడియోలో, సినిమా పేరు గుర్తులేదు కానీ పల్లవి గుర్తుంది. ఘల్ ఘల్ గలగలలు గాజుల చేతుల సవ్వడులు అనే పాట. అది ఏ సినిమాలోదో తెలియదు. అప్పుడు మ్యూజిక్ సత్యం గారా, మ్యూజిక్ డైరెక్టర్ కూడా నాకు గుర్తు రావట్లేదు. జెమినీ స్టూడియోలో మా నాన్నగారు, మా చిన్నాన్నగారు అందరితోనూ ఒక విజిటర్గా, ఒక టూరిస్ట్గా అక్కడికి ఎవరో తెలిసిన వాళ్ళని పట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడ బాలుగారు పాడుతున్నారు. మేము కన్సోల్లో కూర్చుని కాసేపు విన్నాను. అప్పుడు ఆ పాట అప్పుడు చూసాను. అది మేబీ యూట్యూబ్లో వెతికితే దొరకచ్చేమో. ఘల్ ఘల్ గలగలలు గాజుల చేతుల సవ్వడులు, ఆ పాట బాలుగారు పాడుతుండగా మొదటిసారి ఫస్ట్ ఆయన చూడడం జరిగింది. అన్న, మీరన్నా? బాలుగారు నాకు పాడిన పాట నేను ఒక సినిమా యాక్ట్ చేశాను 79లో, ఓ ఆడది ఓ మగాడని. అది 13-14 ఏళ్ల మధ్య కుర్రోడికి ఫిమేల్ వాయిస్ పెడితే బాగుండదని చెప్పేసి మేల్ వాయిస్తో దాసనారాయణరావు గారు, ఎంఎస్ విశ్వనాథం గారు మ్యూజిక్లో ఫస్ట్ టైం బాలసుబ్రహ్మణ్యం గారు స్టూడియోలో అది నాకు పాడుతున్నారన్న ఎగ్జైట్మెంట్ అనమాట. అప్పగింత పాట. సిస్టర్, తల్లిదండ్రులు లేని ఒక సిస్టర్ మొదటిసారి అప్పుడు ఆయన పాడుతుంటే నేను చూసా. నేను బాలుగారిని మొట్టమొదటిసారి చూసింది ఈ పాట పాడుతుండగా రామానాయుడు గారి స్టూడియోలో చూశాను ఆయన్ని. ఎందుకంటే ఈ సినిమాలో ఈ పాట కాకుండా మిగతా పాటలు సొగసు చూడ హాయి హాయిలే, చెప్పనా, హలో హలో, ఐ వాంట్ అన్ ఇంటర్వ్యూ, తామసోమ మామ, ఈ మిగతా 4 పాటలు నేను రాశాను. నా పాట కూడా రికార్డింగ్ అప్పుడే అవుతున్నాయి. అన్నిటికంటే ముందు ఈ పాట పాడారు. అప్పుడు బాలుగారిని ప్రత్యక్షంగా చూడటం, అది మొదటిసారి ఆయన్ని చూడటం. ఇప్పుడు నువ్వు పాడుతుంటే ఇద్దరిని చూశాను, బాలుగారిని, చిత్ర గారిని చూశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లలిత, నమస్తే సార్. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. ఇద్దరు పోర్షన్స్ కలిసి నువ్వు ఎక్కడ కూడా బ్రెత్ కంట్రోల్ కానీ, నీ ఫేస్లో కానీ, నీ బాడీలో కానీ, సింగింగ్లో కానీ
కనపడకుండా ఎక్సెస్ ఎక్కడైనా ఒక సంగతులు దాంట్లో ఒరిజినల్గా నీ సొంతం ఉందేదో లాస్ట్లో ఒకటి కలిపావు చిన్న కానీ బాగుంది అది. అంటే దాని తర్వాత నువ్వు బ్రీతింగ్ తీసుకునే పద్ధతి కానీ ఇవన్నీ కూడా ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్లో. థ్యాంక్ యూ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్.